సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గాని, సంక్షేమం గాని? అభివృద్ధి బాగుంది సార్ బాగానే. అదంటే పెన్షన్లు వస్తున్నాడు, అందరికీ అందుబాటులో అనేది అన్ని క్రమంగా చేస్తున్నాడండి. చాలా హ్యాపీగా ఉంది. అన్ని గొడవలు బాధ్యత వాటి ఏవి లేవండి. చాలా హ్యాపీ, జనాలంతా ప్రశాంతంగా ఉన్నారండి. చాలా హ్యాపీ అండి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఎట్లా ఉంది? ఎట్లా హ్యాపీ ఫీల్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మంచి టైంలు ఇచ్చాడు. పిల్లలు ఎవరు కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి సమస్య లేకుండా పిల్లల చదువులు అన్ని హ్యాపీగా చాలా బాగా అయ్యాయి సార్. చాలా సంతోషంగా ఉందండి. గతంలో మీరు చూశారు శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా బోల్తాడండి. అప్పుడు ఎక్కడ చూసినా గొడవలు, ఆవిడ ఇది అది, ఎక్కడైనా భయమే. ఏది స్వతంత్రంగా చేసుకోవడానికి అయ్యేది కాదండి. ఇప్పుడు హ్యాపీగా జనాలు ఫ్రీగా ఉన్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నారండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే 2029లో వస్తాను. అసాధ్యం అండి. జనాలు అమాయకులు కాదండి. జనాలు చాలా తెలివాలండి. చూశారు ఒకసారి కొత్తగానా చూశారు, తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అదోగలు పరిచారు, బాగా పాడు చేశారండి. ఉన్నాయని తాగాడి పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఉన్నాయి అమ్ముకొని చేసుకుంటే అది పద్ధతి కాదండి. జనాలకు కూడా తెలిసిపోయింది అంతా. జనాలు ఎన్నాళ్ళు అంతా ఎడ్యుకేషనే కదండి. ప్రతి విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేస్తుంది అంతా. దానివల్ల ప్రతి విషయం కూడా జనాలు తెలుస్తుంది సార్. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమల్లోకి తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం బ్రహ్మాండంగానండి. అందరికీ ఉపాధి కలుగుతుందండి. ప్రతి మనిషికి ఉపాధి ఉంటుంది. ప్రతి మనిషి తన గుండెల మీద చేసుకొని పడుకోవాలి. అంత స్వతంత్రంగా ఉంటుందండి. ఉన్న గత 5 సంవత్సరాల మటుకండి ప్రతి మనిషి ఏవి చేయలేకపోయారండి. అంటే ఒక ఏవైనా భయం అండి. ఒక మాటలన్నా భయం, ఏం చేయాలన్నా భయమే. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు సార్. ఎవరైనా స్వతంత్రంగా హ్యాపీగా ఉంటున్నారు సార్. చాలా హ్యాపీ సార్. ఇప్పుడు మటుగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మటుకండి ఐఎస్ఎస్ సార్. తెలియలేదు విజన్ ఏదైనా చేయాలంటే చేయగలదండి. అది మట్టు వాస్తవం అండి. 100% సూపర్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు? ప్రెజెంట్ బాగుంది సార్. స్కూల్ పిల్లలు డబ్బులు వేస్తున్నారు, పేద సార్ చూస్తున్నాడు, RSL పింఛన్ ఇస్తున్నాడు. నమ్మకం ఉందా చంద్రబాబు ఇంకా డెవలప్ చేస్తారు? నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు అతను చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టి మాట నిలబెట్టుకుంటారు. పెన్షన్లు అవన్నీ టైంకి అంతా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డబ్బులు బాగానే ఇస్తాను సార్. రోడ్లు కానీ అభివృద్ధి కానీ అట్లా ఒపీనియన్ బాగానే ఉంది సార్. మా రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, ప్రస్తుతం బాగానే ఉంది. ఓకే, గత ప్రభుత్వం మీద మార్పు ఏమైనా కనపడుతుందా? మనకు రోడ్స్ బాగున్నాయి, డిస్టర్బెన్స్ లేవు, హ్యాపీగా ఉన్నాయి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రబాబు పరిపాలన అభివృద్ధి సాటిస్ఫైడ్.